సుమంటివి నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం మరడం గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ కాకర సాగు అయితే ఇక్కడ పండిస్తున్నారు రైతులు, కాకర పంట. ఒకసారి ఇక్కడ ఉన్న రైతులతో మనం మాట్లాడి ఇక్కడ లాభం ఎంత వస్తుంది, అలానే నష్టం ఎంత వస్తుంది, ఇది ఏ పద్ధతిలో పండిస్తున్నారు అనేది ఇక్కడున్న రైతులతో మనం మాట్లాడి తెలుసుకుందాం. అంటే ఇది వరకు కాకర పాదు అని అంటే ఇలాగా పాదుల్లాగా వేసి పందిరిలాగా వేసేవారు కదా, ఇప్పుడు ఈ కర్రలు పెట్టి ఇలాగ వేయడం ఇది ఏ పద్ధతి? ఇది మరి మా పందిరి అయితే కష్టమండి, ఇది ఎలాగైతే పర్లేదు, వైరు చుట్టేసి ఎక్కించేస్తాం. పందిరి అయితే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదా? మరి మాకు తెలియదు అంటే అల్లించాలి దాన్ని అటు ఇటును, ఇలాగైతే కంపకి ఎక్కిపోద్ది. ఓకే, అంటే ఇలా కంపకి ఎక్కిపోవడము, ఇలా కాయలు కూడా ఈజీగా కనిపిస్తాయి కదా. ఇంకా మీ వారు మీరు చేస్తున్నారా? అవునండి. ఇక్కడేనా, ఈ ఊరేనా మీది? మరడమే. ఓకే, ఇంకా అంటే ఇవి ఇక్కడ కొంటూ ఉంటారా, మీరు పట్టుకెళ్తారా? ఇక్కడ కొంటారండి, సాగుకూరలు వచ్చి ఇక్కడ కొంటారు. సాగుకూరలు వచ్చి కొంటారు. ఎలా పడుతున్నాయి కేజీ? ఇప్పుడైతే 15 రూపాయలండి. ఇంతకు ముందు అయితే 20 రూపాయలు అలాగ ఉండేది రేటు, 25 రూపాయలు అలాగ ఉండేది. ఇప్పుడు అంటే బాగానే ఉందా ఈ ఇయర్ ఇది పంట? రాబడిగానే ఉందా? బాగానే ఉంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది అంటారు? వచ్చేద్దండి. వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు ఇది? ఇదే ఒక 2 నెలల నుంచి అండి. 2 నెలల నుంచి చేశారు. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది ఈ నెలలో? అంటే అప్పుడప్పుడు తెంపుతాం కాబట్టి మాకు తెలియదండి, మగవాళ్ళు చూసుకుంటారు. అంటే ఎన్ని రోజులకి ఒకసారి తెంపుతారు? వారానికి ఒకసారి తెంపుతామండి. వారానికి ఒకసారి. అంటే డైలీ వస్తూ ఉంటాయి కదా, మరి ఎందుకు అలా కొయ్యరు? ఇవి చూసారు, వారానికి పెరగవండి, వారానికి పెరుగుతాయి ఇవి. వారానికి ఒకసారి అంటే రోజు వచ్చి చూస్తూ ఉంటారు కానీ కొయ్యరు. అవి పెరగవేవి అంతే, అంటే మెల్లిగా నెమ్మదిగా అలా పెరుగుతాయి. పండిపోయిన కాయలు ఏం చేస్తారు? పెద్ద ఉంచమండి, చిన్న చిన్నవి కూడా ఏరేస్తాం. అంటే పండిపోయిన ఉంటాయి కదా, అవి నెక్స్ట్ టైం విత్తనాలు ఉంచుకుంటారా లేదా అలా పడేస్తారా? పడేస్తాం. ఏం విత్తనాలు సేకరించి ఉంచుకుంటా అవుతుందిగా, అలాగా కాస్తాయి కాయవని. ఇవి ఎక్కడ ఎరువుల దుకాణంలో కొనుక్కున్నారా? సబ్సిడీ ఏమైనా ఇచ్చారా ఎరువులపై? వీటికి ఇవ్వరండి. ఇవి ఎలా అంటే ఆర్గానిక్ ఏంటి వేస్తారు? గెత్తము అవి వేస్తారా ఈ పంటకి? గెత్తం వేయమండి, మామూలుగా వేసి మామూలు నార్మల్గానే, ఏమి ఎరువులు ఏమి వేయరు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కాకర సాగు అనమాట. ఇదంతా కూడా ఆర్గానిక్ పద్ధతిలోనే ఇక్కడ వ్యవసాయం చేస్తున్నట్లు రైతులు అయితే చెప్తున్నారు. ఇదంతా కూడా అంటే ఆధునిక పద్ధతిలో అనమాట. పందిరి కాకుండా ఇలా కర్రలు ఇలా దన్ను పెట్టి వీటికి వైరు అది పెట్టి ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు ఇప్పుడు రైతులు. ఇదివరకు మనం చూసుకుంటే పందిరి టైప్లో పండించేవారు ఈ కాకరపాదుని. ఇప్పుడు అలా కాకుండా కర్రలతోని సింపుల్ పద్ధతిలో అనమాట. దీనికి మొత్తం ఎంత పెట్టుబడి పెట్టారు ఈ కాకర సాగుకి? సుమారు ఎంత ఎకరాక? ఎంత పెడుతున్నాం? సుమారు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి కాస్తున్నాయి ఇవి కాకరకాయలు? ఇప్పుడు ఒక నెల రోజులు స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటే ఇవి ఎలాగ ఎన్ని కేజీలు ఉంటుంది బ్యాగ్? ఇలా 20 కేజీలు ఉంటుంది. 20 కేజీలు. కేజీ ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు పడుతుందా? ఈ నెల రోజుల్లో సగం పెట్టుబడి అని వచ్చిందా? రావట్లేదు. లాస్ అంటే ఎన్ని నెలలు కాస్తుంది ఇది? అయిపోయింది, లాస్ట్కి వచ్చింది. అంటే 1 మంతేనా? దీని సాగు 1 మంతే ఉంటుంది. 2 అవర్స్ కాయాలి కానీ కాయట్లేదు. ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోయింది వాతావరణం బాగా. అంటే మీరు ఆశించిన పెట్టుబడి అయితే రావట్లేదు. మీరు ఇదంటే ఈ కూరగాయలు సాగు ఇదంతా ఉద్యానం సాగుకు వస్తుంది కాబట్టి మీకు ఏవి ఉండవు, అంటే పంట పోయినా దానికి ఏమి ఉపాధి ఇలాంటిది ఏమి ఇవ్వరు? గవర్నమెంట్ నుంచి ఇవ్వట్లేదు. పంట పోయిన దానికి ఏటి ఉంటుంది. మరి రెండో పని లేక వ్యవసాయం పండించుకోవడం. ఫస్ట్ నుంచి కూడా ఇదేనా కూరగాయల సాగేనా మీరు? సాగు. ఇప్పుడు ఈ సాగు తీసిన తర్వాత కాకర తీసిన తర్వాత ఇంకా వేరేది ఏమైనా వేస్తారా? వేస్తాం, సిక్కిడి, బెండ, బీర అన్నీ వేస్తాం. ఎన్ని పంటలు పండుతాయి మీ పొలంలో? సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. అన్ని కూరగాయలే వేస్తారు? అన్ని కూరగాయలు. ఇదంతా కూడా మొత్తం 5 ఎకరాల్లో ఈ కాకర సాగు అయితే పండిస్తున్నట్టు రైతులు అయితే చెప్తున్నారు. ఇది అంతా కూడా అంటే ఎక్కువ ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఇవి అయితే ఎరువులు కొన్ని, ఈ విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలు అయితే కొన్ని తెచ్చుకొని వేసుకున్నాము. అంటే ఈ పాదులతో కూడుకున్నది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇది ఇప్పుడు ఇలా కర్రలు దాపెట్టి ఇది చేసేది
కొంచెం ఖర్చు తక్కువ, అలానే మాకు పంట కూడా ఎక్కువ వస్తుంది, రాబడి కూడా ఎక్కువ వస్తుందని అయితే రైతులు అయితే చెప్తున్నారు. ఇవి కాకరకాయలు వారానికి ఒకసారి కోస్తున్నారు. ఇప్పుడు కేజీ 15 రూపాయల లెక్కన ఉంది. పర్వాలేదు, మాకు గిట్టుబాటు అవుతుంది. మేము పెద్ద శ్రమతో కూడిన పంట కాదు కాబట్టి మేము ఈ విత్తనాలు వేయగానే పంట వచ్చింది. ఇప్పుడు కాయలు కూడా బాగా కాస్తున్నాయని అయితే రైతులు అయితే చెప్తున్నారు. అంటే లాభసాటిగానే ఉంది కూరల వ్యాపారం అని చెప్తున్నారు. ఈ మరడ గ్రామం అంతా కూడా చూసుకుంటే కూరగాయలకి అలా ఆకుకూరలకి బాగా పేరు పొందిందనమాట. ఎందుకంటే వాళ్ళు చిన్న స్థలం ఉన్నా సరే అందులో ఏదో ఒక పంట పండించాలి అనే ఆలోచనతో ఉంటారు ఇక్కడ రైతులని అయితే ఇక్కడ చాలామంది కూడా చెప్తున్నారు. ఈ గ్రామంలో చూసుకుంటే చాలా మటు కూడా వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కూరగాయలు సాగే చేస్తున్నారు.